పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. అటు నుంచి వచ్చిన వరద వంశధార, నాగావళి, బహుదా, మహీంద్ర, తనయ నదుల్లో వచ్చి చేరుతోంది. దీంతో హీరా మండలం గొట్ట బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, అప్డేట్స్ ఏంటి అరవింద్ వెదర్ కి సంబంధించి? సునీత, ఏదైతే చూసుకుంటే ఒకటేసారిగా భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షాలు ఉన్నాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానమైన కారణాలు ఏంటి అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారి భారీ వర్షాలు కూడా కొనసాగుతున్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తుంది. దాని తర్వాత దక్షిణ ఆగ్నేయ దిశలో కూడా అది కేంద్రీకృతమైందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం సాయంత్రం సమయంలో గానీ, శనివారం ఉదయం సమయంలో గానీ ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీని ప్రభావం అటు ఉత్తర గాని, ఇటు ఈశాన్య గాని, ఈ భారత ఈశాన్య గాని, ఉత్తర ఈశాన్య గాని 24 గంటలు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రానున్న అక్టోబర్ 3, 4, 5, 6 ఈ 4 రోజుల పాటు మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు ఆంధ్రప్రదేశ్ అంటే ఈశాన్య ఆంధ్రప్రదేశ్ లో తీరం సమయం దగ్గరున్న గ్రామాలు గాని, ఊర్లు గాని ఇప్పటికే భారీ వరదలతో ముంచెత్తిపోతున్నాయి. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికే నీట మునిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వరద నీరు కూడా ఇప్పటికే భారీగా బీభత్సంగా వచ్చి చేరిందనే పరిస్థితి కూడా తెలుపొచ్చు. ఇది రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.